రైట్గా కేరళకు సంబంధించి యూడిఎఫ్ ఘన విజయం సాధించింది. యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ కి సంబంధించి కాంగ్రెస్ ఇతర మిత్ర పక్షాలన్నీ కలిసి ఘన విజయాన్ని సాధించారు. కేరళలో సమీప అభ్యర్థులైనటువంటి ఎల్డిఎఫ్ ఎవరైతే లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థుల పైన యూడిఎఫ్ అభ్యర్థులైతే గెలవడం జరిగింది. దీంతో అక్కడ అధికారికంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉన్నది. దీంతోనే తెలంగాణకు సంబంధించి సంబరాలు మిన్నంటాయని చెప్పొచ్చు. ముఖ్యంగా గాంధీ భవన్ వేదికగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకొని బాణసంచ కూడా కాల్సినటువంటి విజువల్స్ అయితే మనకు కనిపిస్తా ఉన్నవి. మరొక పక్క రేవంత్ రెడ్డి చేసినటువంటి కృషి వల్లనే, రేవంత్ రెడ్డి చేసినటువంటి స్ట్రాటజీ వల్లనే వాళ్ళ కేరళలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పేసి కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉన్నది. ఇప్పటి వరకు వచ్చినటువంటి ఫలితాల ప్రకారం అయితే ఆల్మోస్ట్ కేరళలో ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లేదా యూడిఎఫ్ యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉన్నది. దీంతో కేరళ వ్యాప్తంగా కూడా కమ్యూనిస్టులకు ఇక బంధం వీడిపోయింది కేరళతో అయితే మాట్లాడుతూ ఉన్నారు. మరొక పక్క బీజేపీ నాయకులు కూడా ఏదైతే కమ్యూనిస్టు ముక్త భారత్ గా పిలిచామో దాన్ని వాళ్ళ తుడిచిపెట్టుకుపోయింది కేరళలో. ముఖ్యంగా దేశవ్యాప్తంగా కూడా ఇంకెక్కడ కమ్యూనిస్ట్ భావజాలం లేదు. సో దీంతో రాబోయే రోజుల్లో కూడా మేము బాగా వేయబోతున్నాం అని చెప్పేసి ఒక పక్క వాళ్ళు మాట్లాడుతుంటే, గాంధీ భవన్ వేదికగా కొద్దిసేపటి క్రితమే కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ కావచ్చు, అదే విధంగా డిసిసి అధ్యక్షులు రోహిత్ ముదిరాజ్ కావచ్చు, ఇట్లా ఇంకొంతమంది నాయకులందరూ కూడా మాట్లాడుతూ వాళ్ళ రేవంత్ రెడ్డి అదే విధంగా రాష్ట్రం నుంచి చాలా మంది నాయకులు అక్కడ ప్రచారం చేయడంతో వాళ్ళ స్ట్రాటజీ వల్ల వాళ్ళ రాహుల్ గాంధీ నాయకత్వాన్ని విశ్వసించి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి యూడిఎఫ్ కు పట్టం కట్టారని చెప్పేసి చెప్పుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉన్నది. ఏది ఏమైనా కూడా కేరళలో కమ్యూనిస్టు కంచుకోటలు బద్దలైపోయినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ఇప్పటి నుండి కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారాన్ని చేపట్టబోతున్నది. మరొక పక్క కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరక్కడ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్నికైతారనే దాని మీద కూడా కొంత సందేహం అయితే నెలకొన్నది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కేరళ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అదే విధంగా ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కూడా సంబరాలు అంబరాన్ని అంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నది. కేరళకు సంబంధించి ముఖ్యంగా ముఖ్యమంత్రి అభ్యర్థుల రేసులో కేసీ వేణుగోపాల్ కావచ్చు, శశి థరూర్ కావచ్చు, ఇంకొంతమంది నేతలందరూ కూడా రేసులో ఉన్నారు. ముఖ్యంగా కేసీ వేణుగోపాల్ కు సంబంధించి ఆయన కేంద్ర కాంగ్రెస్ నాయకత్వంతో ముఖ్యంగా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ గారులతోని సన్నిహితంగా ఉండడము, మొత్తంగా దేశ రాజకీయాలను కూడా ఆయన చూస్తూ ఉండడము, ముఖ్యంగా ఆల్ ఇండియా నేషనల్ కాంగ్రెస్ కి జనరల్ సెక్రటరీగా ఉండడంతో ఆల్మోస్ట్ ఆయనే కేరళ సీఎం గా ఉండబోతున్నారు, ఆయనే కేరళ సీఎం గా ఎన్నిక కాబోతూ ఉన్నారు అనేటువంటి ఊహాగానాలు కూడా ఊపందుకున్నటువంటి పరిస్థితి.